ఉపాధ్యాయులకు, విద్యార్థుల తల్లిదండ్రులకు నమస్కారం. నవోదయ నోటిఫికేషన్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తున్నారా? వచ్చాక వెంటనే అప్లై చేయాలి అనుకుంటున్నారా? నవోదయ అప్లికేషన్ ప్రాసెస్కి కొన్ని డాక్యుమెంట్స్ అండ్ ప్రూఫ్స్ కావాలి. ఒకవేళ వాటిలో ఏమైనా తప్పులు ఉన్నట్లయితే వాటిని కరెక్షన్ చేయాల్సిన అవసరం వస్తుంది. అప్పుడు ఈ సేవ ఎంఆర్ఓ ఆఫీసెస్కి వెళ్ళాలి. గవర్నమెంట్ ఆఫీస్లో పని జరిగే లోపల డెడ్ లైన్ వచ్చేస్తుంది. డాక్యుమెంట్స్ అప్డేట్ అయ్యాకనే నవోదయ అప్లై చేయగలుగుతారు, లేకపోతే అప్లై చేయడానికి కుదరదు. కాబట్టి ఆ సమయంలో ఇబ్బంది పడే బదులు ముందుగానే డాక్యుమెంట్స్ అన్నీ రెడీ చేసి పెట్టుకోండి. ఇందులో మొదటిది లింక్ స్టూడెంట్ ఆధార్ టు మొబైల్. మీ పిల్లల ఆధార్కు మొబైల్ నెంబర్ లింక్ చేసి ఉండాలి. అప్లికేషన్ చేసేటప్పుడు ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తే లింక్ అయి ఉన్న ఫోన్కి ఓటీపీ వస్తుంది. అది ఎంటర్ చేస్తేనే ప్రొసీడ్ అవ్వగలం. కాబట్టి లింక్ అయి లేనట్లయితే చేయండి. ఒకవేళ లింక్ అయి ఉండి కూడా ఆ నెంబర్ పని చేయకపోవడం లాంటి ఏమైనా ప్రాబ్లం ఉంటే నెంబర్ అప్డేట్ చేసి ఉంచుకోండి. సెకండ్ది ఆధార్ డీటెయిల్ అప్డేట్స్. అప్లికేషన్ ప్రాసెస్లో స్టూడెంట్ అలాగే ఫాదర్ లేదా పేరెంట్ ఇద్దరి ఆధార్ డీటెయిల్స్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. స్టూడెంట్ యొక్క ఆధార్ నెంబర్ ఇవ్వగానే ఫాదర్ నేమ్, మదర్ నేమ్ అలాగే స్టూడెంట్ నేమ్ ఆటోమేటిక్గా జనరేట్ అయిపోతాయి. కాబట్టి స్టూడెంట్ నేమ్లో ఏవైనా స్పెల్లింగ్ మిస్టేక్, స్పేస్ మిస్టేక్స్ ఏవైనా ఉన్నట్లయితే కరెక్ట్గా ఉన్నాయో లేవో చెక్ చేసుకొని అప్డేట్ చేసుకోండి. ఇక్కడ ఈ ఆధార్ కార్డ్ని స్టూడెంట్ యొక్క ఆధార్ కార్డ్గా అనుకోండి. అలాగే ఈ ఆధార్ కార్డ్ ఫాదర్ లేదా పేరెంట్ యొక్క ఆధార్ కార్డ్ అనుకోండి. ఫస్ట్గా సెకండ్ పాయింట్ ఏంటంటే స్టూడెంట్ నేమ్ షుడ్ బి కరెక్ట్. ఇక్కడ స్టూడెంట్ ఆధార్ కార్డ్లో ఇక్కడ వాళ్ళ యొక్క నేమ్ అనేది ఇవ్వబడుతుంది కదా, ఆ నేమ్ దాంట్లో ఉన్న స్పెల్లింగ్స్ అలాగే ఆ నేమ్లో ఉండే స్పేసెస్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏదో ఒక నేమ్ రమేష్ కుమార్ అని ఉందనుకోండి, రమేష్ అలాగే రమేష్ తర్వాత వచ్చే కుమార్కి మిడిల్లో ఉండే ఈ స్పేసెస్ ఇవన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయో లేవో చూసుకోండి. అలాగే నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి ఫాదర్ నేమ్ ఇన్ స్టూడెంట్ ఆధార్ కార్డ్. ఇక్కడ ప్రతి ఒక్క పిల్లల యొక్క ఆధార్ కార్డులో వాళ్ళ పేరెంట్స్ యొక్క నేమ్స్ అనేవి మెన్షన్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ సన్ ఆఫ్ అని కానీ లేదంటే డాటర్ ఆఫ్ అని కానీ కూడా వాళ్ళ యొక్క పేరెంట్స్ యొక్క నేమ్స్ అనేవి రాస్తారు. అటువంటి ఆ ప్లేస్లో ఆ అప్లికేషన్లో ఫాదర్ నేమ్ లేక మదర్ నేమ్ అనేది కరెక్ట్గా ఉందో లేదో చూసుకోండి. ఇందులో కూడా వాళ్ళ యొక్క స్పెల్లింగ్ అలాగే వాళ్ళ యొక్క స్పేసెస్ కరెక్ట్గా ఉన్నాయో లేవో చూసుకోండి. ఇక్కడ ఉన్న మీ స్టూడెంట్ యొక్క ఆధార్ కార్డులో ఉన్న ఫాదర్ నేమ్ అండ్ మదర్ నేమ్ సేమ్ స్పెల్లింగ్ అండ్ సేమ్ స్పేసెస్తోనే మీ యొక్క ఒరిజినల్ ఆధార్ కార్డ్, ఫర్ ఎగ్జాంపుల్ మీ స్టూడెంట్ యొక్క మీ పిల్లల యొక్క ఆధార్ కార్డులో మీ నేమ్ రామారావు అని ఉందనుకోండి, అలాగే మీ ఆధార్ కార్డులో కూడా ఇక్కడ మీ నేమ్ సేమ్ అదే విధంగా ఉండాలి, విత్ అదే స్పెల్లింగ్, సేమ్ స్పేసెస్, సేమ్ అలాగే రామారావు అని ఉండాలి. సో ఈ రెండు కూడా మ్యాచ్ అవుతున్నాయో లేవో చూసుకోండి. రెసిడెన్షియల్ ప్రూఫ్ కోసం ఫాదర్ ఆధార్ కార్డ్ తీసుకుంటుంది. ఆ టైంలో నేమ్స్ అనేవి మ్యాచ్ అవ్వాలన్నమాట. అలాగే నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి అడ్రస్ షుడ్ బి సేమ్ ఇన్ బోత్ ద కార్డ్స్. ఇక్కడ స్టూడెంట్కి వీళ్ళ ఆధార్ కార్డులో ఒక అడ్రస్ ఉంటుంది, అలాగే పేరెంట్స్కి కూడా వాళ్ళ అడ్రస్ ఇక్కడ ఉంటుంది కదా, ఈ రెండు కూడా సేమ్ అయి ఉండాలి. స్టూడెంట్కి ఏదైతే అడ్రస్ ఉంటుందో సేమ్ ఫాదర్కి కూడా అదే అడ్రస్ అయి ఉండాలి. అప్పుడే ఈ రెండు మ్యాచ్ అయినప్పుడు రెసిడెన్షియల్ అడ్రస్ అనేది ఫాదర్ది స్టూడెంట్కి ప్రూఫ్గా తీసుకుంటారు. ఇక్కడ ఈ నేమ్స్ కానీ మ్యాచ్ అవ్వకపోతే ఆ రెసిడెన్షియల్ దగ్గర రిజెక్షన్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి డేట్ ఆఫ్ బర్త్. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే చాలామంది జెన్యూన్గానే వాళ్ళు 5th క్లాస్లోనే చదువుతుంటారు, కానీ డేట్ ఆఫ్ బర్త్ ఇయర్ కానీ కొన్ని మంత్ ఇష్యూస్ కానీ చిన్నగా తప్పులు అటు ఇటు జరుగుతూ ఉంటాయి. అలాంటప్పుడు స్టూడెంట్ ఒకవేళ 2025కి అంటే నెక్స్ట్ రాబోయే నవోదయ ఎగ్జామ్కి అప్లై చేస్తున్నట్లయితే స్టూడెంట్ యొక్క అఫీషియల్ డేట్ ఆఫ్ బర్త్ May 1, 2013 నుండి మొదలయ్యి July 31, 2050 లోపల ఈ రెండు డేట్స్ మధ్యలోనే ఉండాలన్నమాట. ఇంతకన్నా ముందు జన్మించిన
2013 మే 1 కన్నా ముందు జన్మించినా, లేదంటే జూలై 31, 2015 కన్నా నెక్స్ట్ జన్మించినా సరే వాళ్ళకి ఈ విద్యా సంవత్సరానికి అప్లై చేసుకోవడానికి కుదరదు. సో ఒకవేళ ఈ డేట్ ఆఫ్ బర్త్ ఏమైనా చిన్నగా ఏమైనా తప్పులుండి దాన్ని కరెక్షన్ చేసుకోవడానికి ఏదైనా వీలుంటే మీరు అఫీషియల్ డేట్ ఆఫ్ బర్త్ ఈ డేట్ రేంజ్లో ఉందో లేదో చెక్ చేసుకోండి. అలాగే మరొక విషయం, ఈ డేట్ రేంజ్ అనేది లాస్ట్ ఇయర్ నోటిఫికేషన్ ఆధారంగా తీసుకోవడం జరిగింది. ఈ ఇయర్ నోటిఫికేషన్లో డేట్స్ రేంజ్లో మార్పులు జరగచ్చు, జరగకపోవచ్చు. నెక్స్ట్, డిస్ట్రిక్ట్ షుడ్ బి సేమ్. మీరు జిల్లాలన్నీ కూడా సేమ్గానే ఉండాలి. ప్రజెంట్ రెసిడెన్స్ డిస్ట్రిక్ట్ అంటే మీరు ఇప్పుడు ప్రస్తుతం నివసిస్తున్న జిల్లా, అలాగే ప్రజెంట్ స్కూల్ డిస్ట్రిక్ట్, ప్రజెంట్ 5th క్లాస్ మీ ఊర్లోనో లేదంటే ఎక్కడో ఒక దగ్గర స్కూల్లో చదువుతూ ఉంటారు కదా, దాని యొక్క జిల్లా, అలాగే మీరు అప్లై చేయాలి అనుకుంటున్న జేఎన్వి నవోదయ విద్యాలయ యొక్క జిల్లా కూడా 3 కూడా సేమ్ ఒకే జిల్లాకి చెందినవై ఉండాలన్నమాట. లేని పట్ల మీ అప్లికేషన్ అనేది రిజెక్ట్ అవుతుంది. ఓకేనా? సో కానీ ఈ మధ్యకాలంలో బైఫర్కేషన్ జరిగి మండలాలు, జిల్లాలు తారుమారయ్యాయి. శ్రీకాకుళం, విజయనగరం, వైజాగ్ జిల్లాలు, అలాగే మరికొన్ని ప్రకాశం జిల్లాలో కూడా 2 స్కూల్స్ ఉన్నాయి, ప్రకాశం 1, ప్రకాశం 2. సో ఇలాంటి కన్ఫ్యూజన్స్ అన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా ముందుగానే చెక్ చేసుకోండి. మొట్టమొదటిగా మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే మీ మండలం ఏంటి. మీ మండలం తెలుసుకుంటే మండలం బట్టి బ్లాక్ తెలుసుకోండి. బ్లాక్ మీకు ఏంటి తెలియకపోతే మా దగ్గర బ్లాక్కి సంబంధించి డీటెయిల్స్ అన్నీ అఫీషియల్ డీటెయిల్స్ ఉన్నాయి, మమ్మల్ని కాల్ చేసి అడగండి, మేము తప్పక చెప్తాము. ఆ బ్లాక్ ఏ జిల్లాకి చెందిందో కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతనే మీరు మీ అడ్రస్ని అప్డేట్ చేసుకోండి. ఎవరికైతే ఆధార్ కార్డ్ లేదో, అలాగే ఎవరైనా యానాం జిల్లాకి చెందిన వారైతే వాళ్ళు పేరెంట్ రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది అప్లై చేసుకొని పెట్టుకోండి. ఆధార్ కార్డు ఉన్నవారు కూడా రెసిడెన్స్ సర్టిఫికేట్ పెట్టుకోవడం వల్ల మంచిదే అన్నమాట. కొన్నిసార్లు అడిగేటప్పుడు ఇవ్వచ్చు. ఇవన్నీ మరొకసారి చూద్దాం. మొట్టమొదటి ఏంటంటే లింక్ స్టూడెంట్ ఆధార్ విత్ ఫోన్ నెంబర్. నెక్స్ట్, మీ పిల్లల యొక్క ఆధార్ కార్డు ఫోన్ నెంబర్తో లింక్ చేసుకోండి, ఎందుకంటే ఓటీపీ వస్తుంది. నెక్స్ట్, కరెక్ట్ స్టూడెంట్ నేమ్ ఆధార్ కార్డులో అలాగే స్కూల్ రికార్డ్స్లో సేమ్గా ఉన్నట్టు చూసుకోండి. నెక్స్ట్, ఫాదర్ నేమ్ షుడ్ బి సేమ్ ఇన్ బోత్. స్టూడెంట్ యొక్క ఆధార్ కార్డులో అలాగే ఫాదర్ యొక్క తన యొక్క ఓన్ ఆధార్ కార్డులో కూడా ఫాదర్ నేమ్ యొక్క స్పెల్లింగ్ సేమ్గా ఉండాలి. నెక్స్ట్ వన్ వచ్చేసి మదర్ నేమ్ కూడా కరెక్ట్గా ఉండేటట్లు చూసుకోండి, మదర్ ఆధార్ కార్డులో అలాగే స్టూడెంట్ ఆధార్ కార్డులో. నెక్స్ట్, ఇది ఒక ఇంపార్టెంట్ థింగ్, డేట్ ఆఫ్ బర్త్ యొక్క రేంజ్ May 1, 2013 నెక్స్టే పుట్టి ఉండాలి, July 31, 2015 లోపలనే పుట్టి ఉండాలి, సేమ్ డిస్ట్రిక్ట్ అయి ఉండాలి, రెసిడెన్స్, స్కూల్, అలాగే అప్లై చేయాలనుకుంటున్న జేఎన్వి. నెక్స్ట్, పేరెంట్ యొక్క రెసిడెన్షియల్ సర్టిఫికేట్, ఆధార్ లేకపోయినా లేదంటే యానం జిల్లాకి చెందిన వారైనా సరే. దీనిని స్క్రీన్ షాట్ తీసుకొని ఉంచుకొని తర్వాత చెక్ చేసుకోండి. ఇదే కాకుండా మరికొన్ని కండిషన్లో కూడా అప్లికేషన్ ప్రొసీడ్ అవ్వదు. అది ఏంటో ఎలిజిబిలిటీ చెక్ లిస్ట్లో చూసుకుందాం. మీరు ఇప్పుడు చదువుకుంటున్న స్టూడెంట్ ఖచ్చితంగా 5th క్లాస్లోనే ప్రస్తుతం ఉండాలి. కరెంట్లీ ఇన్ క్లాస్ 5, ఇప్పుడు క్లాస్ 5లోనే ఉండాలి. నాట్ పాస్డ్ ప్రయర్ టు 2024-25, అంటే ఈ ప్రస్తుత విద్యా సంవత్సరం కాకుండా ఇంతకు ముందే 5th క్లాస్ పాస్ అయినట్లయితే వాళ్ళకి అప్లై చేయడానికి కుదరదన్నమాట. ఇన్ కేస్ 2023లో పాస్ అయ్యి 1 ఇయర్ గ్యాప్ తీసుకొని ఉన్నా సరే వాళ్ళు అప్లై చేయడానికి కుదరదు. ఇన్ కేస్ 2023లో కానీ అంతకు ముందు కానీ పాస్ అయ్యి నెక్స్ట్ 6th క్లాస్లో జాయిన్ అయిపోయినా సరే వాళ్ళకి కూడా అప్లై చేయడానికి ఛాన్స్ అనేది లేదు. ఇది ఒక ఫస్ట్ చెక్ లిస్ట్. అలాగే నెక్స్ట్ వన్ ఇస్ నాట్ అపియర్డ్ ఇన్ జేఎన్విఎస్టీ ఎర్లియర్, అంటే ఈ కండక్ట్ చేస్తున్న ఈ ఎగ్జామినేషన్ ఇంతకన్నా ముందు రాసినట్లయితే వాళ్ళకి మళ్ళీ రాసే ఛాన్స్ అయితే లేదు, వాళ్ళ అప్లికేషన్ కూడా రిజెక్ట్ అవుతుంది. ప్రమోటెడ్ ఫ్రమ్ క్లాస్ 4 టు క్లాస్ 5 బిఫోర్ July 31, 2024, అంటే ఈ జూలైలోనే వాళ్ళు క్లాస్ 4 నుంచి క్లాస్ 5కి ప్రమోట్ అయి ఉండాలి జూలై లోపల. అంటే ఏప్రిల్ కానీ జూన్ కానీ జూలై ఈ ఇయర్లోనే 2024లోనే వాళ్ళు ప్రమోట్ అవ్వాలి. మధ్యలో గ్యాప్ తీసుకున్న వాళ్ళు కానీ ఖాళీగా ఉండి నెక్స్ట్ క్లాస్ చదివిన వాళ్ళు కానీ అప్లై చేయడానికి కుదరదు.
అలాగే మనం చూసుకున్న విధంగా డేట్ ఆఫ్ బర్త్ యొక్క రేంజ్ ఈ మధ్య కాలంలో ఉండాలి. అలాగే డిస్ట్రిక్ట్స్ అనేవి కూడా సేమ్ అవ్వాలి, నివసిస్తున్నది, అలాగే స్కూల్ది, జేఎన్విది. ఇవి మనం చెక్ చేసుకోవాల్సిన విషయాలు. వీటిలో ఏ ఒక్కటైనా సరే చెక్ చేయలేకపోతే అటువంటి అప్లికేషన్స్ని ఖచ్చితంగా నవోదయ రిజెక్ట్ చేస్తుంది. ఈ విషయాలన్నీ ఇంత ధైర్యంగా మీకు తెలియజేయడానికి మేము ఎవరో కాదండి, మేము స్వయంగా నవోదయ పూర్వ విద్యార్థులం. మాకు చాలా చక్కని ఫ్యూచర్, కెరీర్ని, లైఫ్ని ఇచ్చే నవోదయ మరెందరో తగిన విద్యార్థులకు ఇవ్వాలని మేము అభివృద్ధి చెంది వాళ్ళని కూడా అలాగే చెందాలని కోరుకుంటూ మీకు సపోర్ట్గా చేయడానికి, రైట్ గైడెన్స్ అందజేయాలని మేము ముందుకు వచ్చి నవోదయ గురించి చాలా విషయాలు చాలామందికి తెలియదు. సో అటువంటి వారి కోసం మేము నవోదయ అవేర్నెస్ క్యాంప్ని నిర్వహిస్తున్నాము. మీకు ఎటువంటి డౌట్ వచ్చినా, కన్ఫ్యూజన్ ఉన్నా, క్వశ్చన్స్ అయినా సరే, నవోదయ విద్యాలయాస్ గురించి ఏ విషయాలైనా, అకాడమిక్స్ అవ్వచ్చు, యాక్టివిటీస్ అవ్వచ్చు, స్పోర్ట్స్ ఫెసిలిటీస్, మైగ్రేషన్ గురించి కానీ, ఐఐటి కోచింగ్ గురించి కానీ ఏ విషయాలు తెలుసుకోవాలనుకున్నా సరే నవోదయ అవేర్నెస్ క్యాంప్కిలో జాయిన్ అయ్యి మమ్మల్ని అడిగి తెలుసుకోండి. అలాగే ప్రిపరేషన్లో కూడా ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా, ఎలా చేయాలి అని తెలుసుకోవాలనుకున్నా సరే మాకు తప్పక అడిగి తెలుసుకోండి. అలాగే మీకు సీట్ వచ్చిన తర్వాత కూడా ఏ డాక్యుమెంట్స్ కావాలి, వాటి నుంచి ఎలా సంపాదించాలి, అలాగే ఏ జేఎన్వికి ఎప్పుడు రిపోర్ట్ అయ్యి ఎలా జాయిన్ అవ్వాలి అన్న విషయంలో కూడా మేము మీకు సపోర్ట్గానే ఉంటాము. ఇక్కడ ఇచ్చినటువంటి ఫోన్ నెంబర్కి కాల్ చేయండి, లేదా వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి. మీ వారిలో, మీకు తెలిసిన వారిలో కూడా నవోదయ అప్లై చేయబోతున్న వారందరికీ కూడా ఈ తప్పులు జరగకుండా సహాయపడండి. వారికి ఈ వీడియోని వెంటనే తప్పకుండా షేర్ చేయండి. వారు కూడా ముందుగా ఇవన్నీ విషయాలు తెలుసుకొని తగు జాగ్రత్తలు తీసుకుంటారు. నవోదయ అప్లికేషన్ ఏ ప్రాబ్లం లేకుండా అయిపోతుంది. అలాగే నవోదయ కోసం మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి తదుపరి వీడియోని చూడండి. ధన్యవాదములు.